కేజ్రీవాల్ అరెస్టుతో ఆమ్ ఆద్మీ పార్టీ డిఫెన్స్ లో పడింది. జైలు నుంచే తమ అధినేత పాలన కొనసాగిస్తారని చెప్తున్నప్పటికీ తెరపైకి కొత్త ఈక్వేషన్లు వస్తున్నాయి. కేజ్రీవాల్ స్థానంలో ఉంటూ పాలన సమర్థవంతంగా చేయగల నాయకులు ఎవరనే దానిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో పార్టీలో నాయకత్వ లేమి ఏర్పడింది. ఆయన గైర్హాజరీలో ఆప్ ను ముందుండి నడిపించేదెవరన్న ప్రశ్న పార్టీ వర్గాలను వేధిస్తోంది. అయితే కేజ్రీవాల్ భార్య సునీత పార్టీ పగ్గాలను చేతిలోకి తీసుకోవచ్చని కొందరు భావిస్తున్నారు. ఢిల్లీ కేబినెట్ మంత్రులు కేజ్రీవాల్ కు నమ్మకస్తులైన అతీషి, సౌరభ్ భరద్వాజ్ పేర్లు కూడా ముఖ్యంగా వినిపిస్తున్నాయి. అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని ముందుండి నడిపించే నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవడం పార్టీ ముందున్న ప్రధాన సవాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రెండు 2012లో ఆప్ ప్రారంభమైన నాటి నుంచి కేజ్రీవాల్ పార్టీకి ముఖచిత్రంగా మారారు. పార్టీ కన్వీనర్ గా దాదాపు దశాబ్ద కాలంలో 3 సార్లు సీఎంగా సేవలందించిన కేజ్రీవాల్ స్థాయి వ్యక్తిని ఎంపిక చేయడం పెద్ద సవాలన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఆప్ పార్టీ ఢిల్లీ, పంజాబ్ తో పాటు గుజరాత్, అస్సాం, హర్యానాలో కూడా బరిలోకి దిగనుంది. ఆయా రాష్ట్రాల్లో కేజ్రీవాల్ ప్రధాన క్యాంపెయినర్ గా మారారు. కేజ్రీవాల్ కు నమ్మకస్తురాలిగా ఉన్న కేబినెట్ మంత్రి అతీషి ప్రభుత్వంలో అత్యధిక శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విద్య, ఆర్థిక, పీడబ్ల్యూడీ, రెవెన్యూ శాఖలతో సహా ఇతర డిపార్ట్మెంట్ల బాధ్యతలను చూస్తున్నారు. పార్టీ ప్రతినిధిగా కూడా మీడియా సమావేశాల్లో బీజేపీపై విరుచుకుపడుతూ ఉంటారు. పార్టీలో మరో కీలక నేత సౌరభ్ భరద్వాజ్ కూడా ఆరోగ్యం, అర్బన్ డెవలప్మెంట్ వంటి కీలక శాఖల్ని నిర్వహిస్తున్నారు. పార్టీ వర్గాల్లో మంచి గుర్తింపున్న ఆయన అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంపై బలమైన విమర్శలు చేస్తూ పార్టీని వెనకేసుకొచ్చారు. ఇక కేజ్రీవాల్ భార్య మాజీ ఐఆర్ఎస్ ఆఫీసర్ సునీత పేరు కూడా పార్టీ వర్గాలు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయి. అయితే పార్టీ నాయకత్వానికి సంబంధించి ఆప్ గతంలోనే ఓ క్యాంపెయిన్ నిర్వహించింది. మైబీ కేజ్రీవాల్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో కేజ్రీవాల్ అరెస్ట్ అయితే పార్టీ బాధ్యతలు ఎవరు చూడాలనే దానిపై అభిప్రాయ సేకరణ జరిపింది. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ల సూచనలు కూడా కేజ్రీవాల్ తీసుకున్నారు. అయితే ప్రభుత్వ పార్టీ కార్యకలాపాలను కేజ్రీవాల్ ఎక్కడి నుంచైనా నిర్వహించవచ్చని ఆ క్యాంపెయిన్ లో పాల్గొన్న 90% మంది అన్నట్లు ఇటీవలే మంత్రి భరద్వాజ్ తెలిపారు. ప్రజల మద్దతు కేజ్రీవాల్ కున్నట్లు సుస్పష్టమైందని అన్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని